హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి స్పెషల్ కాఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొత్తగా ఉంటుందండి. అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. కాఫీ అంటే ఎవ్వరికి ఇష్టం లేదండి. అలా కాఫీతో చాలా ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేసేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు ఈ కాఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో జస్ట్ 2 స్పూన్స్ ఇలా వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఇందులో 1 స్పూన్ ఇలా చిన్న స్పూన్‌లో ఇలా కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇదైతే సన్ రైజ్ కాఫీ పౌడర్ అండి. మీకు నచ్చిన కాఫీ పౌడర్ మీరు తీసుకోవచ్చు. ఇలా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఒక ప్యాన్ తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇలాంటి ప్యాన్ తీసుకోండి. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ చేసుకోవడానికి. ఇలా నేను ఫుల్ క్రీమ్ ఉన్న పాలను తీసుకుంటున్నాను. నేను ఇక్కడ హాఫ్ లీటర్ యూజ్ చేస్తున్నానండి. హాఫ్ లీటర్ అయితే 3 మెంబర్స్ సరిపోతుంది. చాలామంది ఉంటే 1 లీటర్ యూజ్ చేయండి. ఇలా నేను పోసుకుంటున్నాను ప్యాన్లో. ఇలా పోసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకన్నా పైన మీగడ వచ్చేంత వరకు మనం హీట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఒక స్పాచులా తీసుకుని మనం ఇలా కలుపుకుంటూ హీట్ చేసుకోవాలండి. కింద అడుగంటుతుంది. మనం ఎందుకంటే వాటర్ పోయలేదు కాబట్టి, ఇది ఫుల్ క్రీమ్ పాలు కాబట్టి ఖచ్చితంగా కింద మాడుతుంది. ఇలా మనం స్పాచులాతో గరిటెతో ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలండి. చూడండి మీగడ అనేది పైనకి వచ్చిందనమాట. ఇప్పుడు ఇందులో నేను ఇలా హాఫ్ కప్ ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. హాఫ్ లీటర్కి హాఫ్ కప్ ఇలా నేను షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దానికంటే ఎక్కువగా ఉంటే క్వాంటిటీ అనేది పెరుగుతుందండి. తర్వాత ఇందులో నేను 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తరువాత ఇందులో 1 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు స్కిప్ చేసేయచ్చండి. లేదంటే దీని కేవలం నేను కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. ఇలా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. మనం వేసినవన్నీ ఇలా బాగా కలుపుకుంటూ జస్ట్ 5 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోండి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాఫీ వాటర్ను ఇందులో బాగా మిక్స్ చేసి ఇలా ఇందులో పోసుకుంటున్నానండి. చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇలా కొద్దిగా దగ్గర పడిందండి. మనం ఇప్పుడు ఇది ఐస్ క్రీమ్ అనేది బైండింగ్ అవ్వడానికి ఇలా నేను 1 స్పూన్ ఇలా కార్న్ ఫ్లవర్ తీసుకుంటున్నాను. కొద్దిగా జస్ట్ 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసి ఇందులో నేను పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మనం బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలండి. దగ్గర పడుతుంది అంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇది ఇప్పుడు ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిసేపు దీన్ని చల్లారనివ్వాలి. చూడండి చల్లారిన తర్వాత ఇంకేమైనా ఇలా ఉండలుంటే ఒక్కసారిగా అంతా బాగా మిక్స్ చేసి ఇలాంటి ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ షేప్లో ఉన్న బౌల్ అనేది మీకు నచ్చిన షేప్లో మీరు ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇలా ఈ లిక్విడ్ను మనం బౌల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన కాఫీ వాటర్ను ఇందులో పైన నేను జస్ట్ ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది తీసేటప్పుడు. ఇలా కొద్దిగా యాడ్ చేసి మనం ఇక దీన్ని డీప్ ఫ్రీజర్లో నైట్ అంతా అలాగే డీప్ ఫ్రీజర్లో ఉంచాలండి. మధ్యాహ్నం భోజనం టైంకు భోజనం తినిన తర్వాత మనం దీన్ని తీసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు హెల్దీ అండి. మనం ఐస్ క్రీమ్ ఎప్పుడు మధ్యాహ్నం టైంలోనే తినాలి. అది భోజనం అయిన తర్వాతనే తినాలి. మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో అస్సలు ఐస్ క్రీమ్ అనేది మనం ప్రిఫర్ చేయకూడదు. ఇదొకటండి చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. చాలామంది ఇప్పుడు ఎండాకాలం అని మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో ఐస్ క్రీమ్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు. అస్సలు అలా తినకూడదండి. మధ్యాహ్నం టైంలోనే అది భోజనం అయిన తర్వాతనే మనం ఐస్ క్రీమ్ అనేది తినాలి. చూడండి డీప్ ఫ్రీజర్లో దీన్ని ఓవర్ నైట్ అలాగే ఉంచేయాలి మనం. చూడండి మార్నింగ్ అండ్ నైట్ అలాగే ఉంచేసానండి. ఇలా మధ్యాహ్నం భోజనం టైంకు తీసుకొని తింటున్నాము. చూడండి చాలా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చిందండి. ఇక్కడైతే ఎండలు ఎక్కువ అన్నమాట. మన సైడ్ కంటే డబుల్గా ఉంటుందండి. ఇక్కడ ఢిల్లీలో అయితే తీసిన వెంటనే చూడండి ఎలా కరిగిపోతుందో. ఇలా అంతా మనం తీసుకొని దీని మీద కొద్దిగా ఇలా స్ప్రింకల్స్ లేదా చాకో చిప్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ లేదా డైరీ మిల్క్ చాక్లెట్ అలాంటివి మీరు వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఏది అందుబాటులో ఉంటుందో అవి మీరు వేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా కాఫీ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాఫీ లవర్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.